ఒక గ్రామంలో శివయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు కడు బీదవాడు. అతనికి రాజేశ్వరి అను పేరు గల స్త్రీతో వివాహం జరిగింది. కడు బీదవాడైన శివయ్య ఏ పూటకు ఆ పూట తిండికి కూడా వెతుక్కునేవాడు. ఆ పని ఈ పని చేసి భార్యని పోషించేవాడు. వారిరువురు దాంపత్య ఫలంగా ఒక కుమారుడు ఒక కుమార్తెను కలిగారు. కుమారుని పేరు సదాశివుడు, కుమార్తె పేరు దాక్షాయణి అని పేర్లు పెట్టుకున్నారు. అసలే దారిద్ర్యం, పైగా 2 పిల్లలు. కుటుంబ పోషణ అత్యంత భారంగా తయారైంది శివయ్యకు. ఆ దారిద్ర్యాన్ని తట్టుకోలేక శివయ్య భార్యతో, ఈ దరిద్రాన్ని పోగొట్టుకోవాలంటే తిరుమలకి చేరి స్వామివారిని దర్శించుకుని అక్కడ ఏదో ఒక పనిని చూసుకుని కొంత ధనాన్ని సంపాదించుకుని తిరిగి వస్తాను. నీవు బిడ్డలను జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. శివయ్య తిరుపతికి ప్రయాణమయ్యాడు. శివయ్యకి దారిలో ఒక ముసలి బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. ఇరువురు ఒక చెట్టు నీడలో సేద తీరుతున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఎవరునాయనా నువ్వు, ఎక్కడికి వెళుతున్నావు అని అడగగా శివయ్య, అయ్యా, నాది దగ్గరలోనే ఉన్న గ్రామము. భార్యాబిడ్డలను పోషించుకునే స్తోమత లేని కటిక దారిద్రాన్ని అనుభవిస్తున్న వాడిని. నా భార్యాబిడ్డల అవస్థలు చూడలేక తిరుమలకి చేరి అక్కడ ఏదైనా పని చూసుకుని ధనార్జన చేసి తిరిగి నా ఇంటికి వచ్చి భార్యాబిడ్డలను సుఖపెట్టాలని కాంక్షతో ఇల్లు విడిచి ఈ బాట పట్టాను అన్నాడు. ఆ ముసలివాడు చిరునవ్వుతో, నీవు తలపెట్టిన కార్యము మంచిదే, కానీ ఆ ప్రయాణముతో పాటు నీవు చేయవలసిన ఒక కార్యం ఉన్నది. నీకు ఆ గాథ చెబుతాను, శ్రద్ధగా విను అని చెప్పసాగాడు. శివయ్య కూడా అత్యంత శ్రద్ధ భక్తులతో ఆ బ్రాహ్మణుడు చెప్పే గాథను వినసాగాడు. పూర్వము వంగదేశాన్ని సూరసేన మహారాజు పరిపాలించేవాడు. ఆ మహారాజుకు ఒక కుమార్తె ఉన్నది. ఆమె పేరు సీమంతిని. ఆమె అత్యంత గుణవంతురాలు, యోగ్యురాలు. ఆమెకి మహాశివుడు అన్న అత్యంత భక్తి. చిన్నతనంలోనే ఆమె చేసే పూజలు చూసి ప్రజలంతా ఎంతో ఆశ్చర్యం చెందేవారు. కుమార్తెకు చిన్నతనంలోనూ కలిగిన ఇంతటి భక్తిని చూసి రాజు ఎంతో సంతోషపడేవాడు. ఈమె భక్తి గురించి ఒకరి నుంచి మరొకరికి తెలియసాగింది. ఈమె గురించి తెలుసుకున్న యాజ్ఞవల్క్య మహర్షి ధర్మపత్ని అయిన మైత్రేయి ఎంతో సంతోషించింది. ఆమె భక్తి అంతటితో ఆగకుండా శివుని గూర్చిన సోమవార వ్రత మహత్యమును సీమంతినికి తెలుపవలనన్న ఆసక్తి కలిగింది. స్వయంగా తానే ఆమె వద్దకు బయలుదేరింది. సీమంతిని ఆమె రాక గూర్చి తెలుసుకొని ఎంతో భక్తితో వినయంతో ఆమెను ఆహ్వానించి సకల మర్యాదలు జరిగింది. ఆమె వినయ విధేయతలు మెచ్చుకుని మైత్రేయి తాను వచ్చిన విషయం గురించి ఆమెకు తెలిపి వ్రత విధానాన్ని గురించి ఆమెకు వివరంగా తెలియజెప్పింది. రాజకుమార్తెను సోమవార వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించమని చెప్పి ఆమె తిరిగి ఆ ఆశ్రమానికి వెళ్ళిపోయింది. సీమంతిని మైత్రేయి తెలిపిన సోమవార వ్రతమును చేసి వ్రత కథను చదువుకోసాగింది. సదాశివుని నిత్యం పూజించుచుండెడిది. ఇంద్రుసేనుడనే మహారాజు అంగదేశాన్ని పరిపాలించేవాడు. అతడికి చంద్రాంగదుడు అని కుమారుడు ఉన్నాడు. అన్ని విద్యల యందు ఆరితేరిన ఘనుడు అతడు. చక్కటి అందగాడు కూడా. మహారాజు తన కుమారునికి యుక్త వయస్సు వచ్చింది గాన వివాహం జరిపించవలననే తలంపుతో ఉన్నాడు. కొలువులో ఉన్న మంత్రి పురోహిత సామంతులతో కలిసి విషయం గూర్చి ప్రస్తావించి కుమారుడికి తగిన వధువుని వెతకవలసిందని చెప్పి కొంతమందిని వివిధ దేశాలకు పంపాడు. వారంతా దేశాలు తిరుగుతూ చంద్రాంగదునికి తగిన కన్య కోసం వెతకసాగారు. అలా తిరుగుతున్న వారు ఒకనాడు వంగదేశానికి చేరారు. అక్కడ వారు రాజకుమార్తె అయిన సీమంతిని గూర్చి తెలుసుకున్నారు. ప్రజలు రాజకుమార్తె భక్తి ప్రపత్తుల గురించి చెప్పుకోవడం విని వారు రాజదర్శనము చేసుకోవడానికి ఆ స్థానానికి వెళ్ళారు. వారికి సాదర ఆహ్వానాన్ని పలికిన రాజు వారి ఉచితాసనాలను ఇచ్చి తామంతా వచ్చిన పని ఏమి అని అడిగాడు. అంతటా వారు, మహారాజా, మేము అంగదేశము నుండి వచ్చాము. మా రాజు ఇంద్రసేన మహారాజు. ఆయనకి చంద్రాంగదుడు అనే కుమారుడు ఉన్నాడు. అతనికి తగిన కన్య కోసమే మేము దేశాలు తిరుగుచున్నాము. ఆ భాగంగానే మేము ఈనాడు ఇక్కడికి చేరాము. మీ పుత్రికా రత్నము సీమంతిని గురించి మేము విని ఎంతో ఆనందించాము. మా చంద్రాంగదునకు తగిన కన్య ఈమె అని మేము భావించుకున్నాము. మీరు మా యువరాజు చిత్రపటాన్ని చూసి నిర్ణయించగలరు అని యువరాజు చిత్రపటాన్ని రాజుకి చూపించారు. సూరసేన మహారాజు ఆ చిత్రపటమును సీమంతినికి చూపించాడు. ఆమె చంద్రాంగదుడిని చూసి మనస్ఫూర్తిగా అంగీకారాన్ని తెలిపింది. ఆమె సమ్మతిని వింటూనే రాజు ఎంతో సంతోషించి వారికి తమ అంగీకారాన్ని తెలిపాడు. 2 రాజ్యాల వారు కలిసి కళ్యాణ ముహూర్తమును నిశ్చయించుకున్నారు.
సీమంతిని చంద్రాంగదుల వివాహం ఎంతో వైభవంగా జరిగింది. దంపతులు ఇరువురు సంతోషంగా కాలం గడపసాగారు. ఒకనాడు చంద్రాంగదుడు యమునా నదిలో తన చెలికాండ్రతో నావపై ఉన్నాడు. అకస్మాత్తుగా నావ నదిలో మునిగిపోయింది. అందరూ నదిలోకి జారిపోయారు. చంద్రాంగదుడు తప్ప మిగిలిన వారంతా నదిలో మునిగిపోయి చనిపోయారు. నీటిలో మునిగిపోయిన చంద్రాంగదుని నాగకన్యలు పట్టుకొని తమ రాజు అయిన తక్షకుని వద్దకు చేర్చారు. చంద్రాంగదుడు స్పృహ లేని పరిస్థితిలో ఉన్నాడు. తక్షకుడు చంద్రాంగదుని చూసి, ఎవరితడు, మీరు ఇతడిని ఇక్కడికి ఎందుకు తెచ్చారు అని నాగకన్యలను అడగగా వారు, రాజా, ఇతడు నీటి ప్రవాహంలో కొట్టుకుని పోతూ మాకు చిక్కాడు అని చెప్పాడు. ఇంతటి నీటిలో మునిగిన అతడు మరణించలేదే అని ఆశ్చర్యపోయిన తక్షకుడు చంద్రాంగదుని వృత్తాంతము గురించి తన దివ్య దృష్టితో గ్రహించి, ఈ చిన్నవాడు సామాన్యుడు కాదు. ఇతడి ధర్మపత్ని సీమంతినీ దేవి శివుని భక్తురాలు, మహాపతివ్రత. ఈమె చేసిన సోమవార వ్రత ప్రభావము కారణముగానే ఇతడు నీటిలో పడిపోయినను ఇంకా బ్రతికి ఉన్నాడు. అంతలో స్పృహలోకి వచ్చిన చంద్రాంగదుడు తానెక్కడున్నాడో తెలియక అయోమయంతో దిక్కులు చూడసాగాడు. అంత తక్షకుడు చంద్రాంగదునితో, నాయనా, భయపడవద్దు. నీవు యమునా నది నీటిలో మునిగి మా వద్దకు చేరావు. నీకు ఎటువంటి ఆపద వాటిల్లలేదు. నిన్ను నీ దేశానికి చేర్చే బాధ్యత నాది అంటూ అతనికి బహుమానంగా విలువైన మణులు, రత్నాలు ఇచ్చి వాటి యొక్క ప్రభావమును కూడా తెలిపి భూలోకానికి పంపి వాని రాజ్యానికి చేర్చాడు. అక్కడ సీమంతుని భటుల ద్వారా చంద్రాంగదుడు ప్రయాణిస్తున్న నావ ప్రమాదంలో చిక్కుకుని యమునా నదిలో మునిగిపోయిందని, నావలో ఉన్న వారందరూ యమునా నదిలో మునిగిపోయారనే వార్త విన్నది. వార్త వినడంతోనే స్పృహ తప్పి పడిపోయింది సీమంతుని. చెలికత్తెల సపర్యల అనంతరం తేరుకున్న ఆమె భర్త ఆచూకీ గురించి ఆరా తీసింది. చెలికాండ్రతో పాటు తన భర్త కూడా నదిలో మునిగి ప్రమాదవశాత్తు మరణించాడని తలచి పరిపరి విధాలుగా దుఃఖిస్తూ, పరమేశ్వర, నిత్యము నిన్ను పూజిస్తూనే ఉన్నాను. ఏ స్థితిలోనైనా విడవక సోమవార వ్రతాన్ని ఆచరిస్తూనే ఉన్నా. ఆ వ్రతము యొక్క ఫలితము ఇదేనా అని పరిపరి విధాలుగా తలుస్తూ సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెకి ఆ సమయంలో స్వప్నంలో జగన్మాత దర్శనమిచ్చి, సీమంతిని దుఃఖించకు, నీ భర్తకు ఎటువంటి అపాయమూ కలుగలేదు. నీ భర్త జీవించే ఉన్నాడు. నీ దగ్గరకు అతి త్వరలో చేరుతాడు అని పలికి అంతర్ధానమైంది. త్రుటిలో అధాటున లేచిన సీమంతి స్వప్నములోని చెప్పిన జగన్మాతను మాటలను జ్ఞప్తికి తెచ్చుకుని ఆ తల్లి మాటలు వృధా కావని తలపోస్తూ తనకి తానే ధైర్యము చెప్పుకొనున్నది. ఏ పరిస్థితుల్లోనూ సోమవార వ్రతాన్ని వదలక నిర్వర్తించసాగింది. ఆనాడు సోమవారము. ఉదయాన్నే లేచి అన్ని కార్యములు ముగించి ఆమె ఈశ్వరుణ్ణి ప్రార్థించి సోమవార వ్రతాన్ని ఆరంభించింది. వ్రతాన్ని ఆచరిస్తుండగా తక్షకుడు ఇచ్చిన మనుల యొక్క దివ్య ప్రభావంతో చంద్రాంగదుడు తన దేశానికి చేరాడు. భర్త రాక గూర్చి చెలికత్తెల ద్వారా తెలుసుకున్న సీమంతిని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇదంతా ఈశ్వరుని కృపయే అని పలు విధాలుగా స్వామిని స్తుతించింది. తన 5వ తనము సోమవార వ్రతాన్ని చేయడం వల్లనే కాపాడుకున్నానని, అది తాను చేస్తున్న సోమవార ఫలితం అని అందరికీ తెలియచెప్పింది. చంద్రాంగదుని ద్వారా విషయాన్ని తెలుసుకున్న రాజదంపతులు ఎంతగానో సంతోషించారు. శూరసేన మహారాజుకు కబురు పంపాడు ఇంద్రసేన మహారాజు. బంధుమిత్రుల ఆధ్వర్యంలో ఒక శుభముహూర్తాన సీమంతిని దేవికి చంద్రాంగదునకు అత్యంత వైభవంగా పట్టాభిషేకాన్ని జరిపించాడు ఇంద్రసేన మహారాజు. ప్రజలంతా తమ యువరాజు పట్టాభిషేకాన్ని ఆనందంగా జరుపుకున్నారు. చంద్రాంగదుడు సీమంతుని దేవితో కలిసి రాజ్యాన్ని అత్యంత చక్కగా పరిపాలించాడు. వారిరువురు తమ దేశ ప్రజలకు సోమవార వ్రత ప్రభావం గురించి, శివదేవుని మహిమల గురించి తెలుపుతూ ధర్మ మార్గంలో రాజ్య పరిపాలన చేయసాగారు. ముత్తైదువులంతా విడువక సోమవార వ్రతాన్ని ఆచరించసాగారు. పరమేశ్వరుడు కృపభక్తుల 5వ తనమునే కాక అష్టైశ్వర్యములను పొందారు అని ముసలి బ్రాహ్మణుడు శివయ్యకి చెప్పి, నీవు కూడా ఈ సోమవార వ్రతాన్ని ఆచరించిన నీ కోరిక తప్పక నెరవేరగలదని, నీవు అష్టైశ్వర్యములు పొందగలవని, నీ భార్యాబిడ్డలు సంతోషములతో ఉంటారని చెప్పాడు. అంతా విన్న శివయ్య పరమానందం చెంది, మహానుభావ, మీరెవరో, మీరెందుకు ఈ విషయమును గూర్చి నాకు తెలిపారో నాకు తెలియదు. ఇంత చెప్పిన మీరు ఆ వ్రతమును ఏ విధముగా ఆచరించవలెనో కూడా తెలియచెప్పిన నేను ధన్యుడను కాగలను అని కోరాడు. అంతటా ఆ విప్రుడు సోమవారము నాడు సూర్యోదయమునకు ముందుగానే లేచి స్నానమాచరించాలి, గృహమును శుభ్రము చేసుకుని
గుమ్మాలను పసుపు కుంకుమలతో అలంకరించాలి. మామిడి తోరణములను కట్టి ఇంటి ముందు లోపల ఈశాన్య భాగములలో రంగురంగుల ముగ్గులు పెట్టి ఈశాన్య భాగములలో పసుపు రాసిన పీట వేసి కుంకుమతో అలంకరించి శివదేవుని పటములు ఉంచి ఆవునేతితో దీపాన్ని పెట్టి శివదేవుని స్తోత్రం చేసి ధూపము వేసి మారేడు దళములతో అభిషేకించి కొబ్బరి ముక్కలు మరియు బెల్లముతో కలిపిన నైవేద్యాన్ని స్వామికి నివేదించి శివదేవుని వ్రత కథ చదివి అక్షతలను తలపై ధరించాలి. ఆ తరువాత ప్రసాదమును అందరికీ పంచి తానును భక్తితో స్వీకరించాలి. ఈ విధముగా 3 సోమవారములు భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడిని పూజించిన సిరి సంపదలు కలుగుటయే కాక సుమంగళి అయి వర్ధిల్లెదరు అని ఆ ముసలి బ్రాహ్మణుడు తెలిపి అదృశ్యుడయ్యాడు. అంతా విన్న శివయ్య పరమానందం చెంది భక్తితో ఆ మహాదేవుని తలచి సాష్టాంగ ప్రణామాలు చేసి ఆ పరమేశ్వరుడే స్వయంగా నా బాధలను తొలగించుటకు ఈ ఉపదేశాన్ని చేశాడని భావిస్తూ తిరిగి ఇంటి ముఖం పట్టాడు. తన భార్యకు జరిగిందంతా వివరించాడు. భార్యాభర్తలు ఇరువురు ఆ ముసలి బ్రాహ్మణుడు చెప్పిన విధంగా 3 సోమవారములు భక్తితో పరమేశ్వరుడిని పూజించి శివదేవుని కథను చదువుకుని వ్రతాన్ని నిర్విఘ్నంగా ఆచరించారు. కథాక్షితులను తలపై ధరించి ప్రసాదాన్ని పలువురికి పంచి తాము కూడా భక్తితో స్వీకరించారు. వ్రత ఫలితంగా వారి దరిద్రమంతా తొలగిపోయి అష్టైశ్వర్యములు సిద్ధించాయి. రోజులు గడవసాగాయి. సిరి సంపదలతో తొలతూగుతున్న శివయ్య కుటుంబం క్రమంగా శివదేవుని గూర్చి మర్చిపోయారు. సోమవార వ్రతాన్ని తలుచుకోవడం కూడా మర్చిపోయారు. అహం పెరిగింది, ధనం తరిగింది. ఒక్కసారిగా వారు నింగి నుండి నేలకి విసిరి వేసినట్టుగా ఉక్కిరి బిక్కిరి అయ్యారు. శివయ్య ఇంటింటికి భిక్షాటనకు వెళ్లే పరిస్థితి తిరిగి వచ్చేసింది. ఇక ఇంటి ముందుకు వెళ్ళి భిక్షమును యాచించగా ఆ ఇంటివారు, ఈ దినమున మేము శివదేవుని పూజ సోమవార వ్రతం చేసుకునుచున్నాము, ఇప్పుడు భిక్ష వేయటం కుదరదు, కొంతసేపు ఆగి రావలసినదిగా చెప్పారు. ఒక్కసారిగా శివయ్యకి సోమవార వ్రతం గురించి తిరిగి జ్ఞప్తికి వచ్చింది. శివయ్య మనస్సు పరిపరి విధాలుగా దుఃఖం చెందింది. శివదేవుణ్ణినే మరిచాను కదా అని వాపోయాడు. సోమవార వ్రతమును తప్పక చేసే తాము సంపదలతో తులతూగుతూ వ్రతమును గూర్చి మర్చిపోయామనే అందువల్లనే తమకి గతి పట్టింది అని అనుకున్నాడు. శివదేవునికి ఎంత అపచారము చేశామో కదా అనుకుంటూ వడివడిగా ఇంటికి చేరి ఈ సంగతిని భార్యకు జ్ఞాపకం చేశాడు. సోమవారం నాడు బిడ్డలతో కలిసి కోనేటిలో స్నానమాచరించి ఇంటిని శుభ్రపరిచి ముగ్గులతో అలంకరించి ఈశాన్య భాగమును అలికి పీట వేసి శివదేవుని పటము పెట్టి శివుని పూజించి కథ చదువుటకు ఉపక్రమిస్తూ భార్యని కూడా వినడానికి పిలిచాడు. కానీ ఆమె వినటానికి తిరస్కరించింది. ఆమె మాటలు అంటుండగానే ఆమె కన్నులకు దృష్టి సోకడం ఆగిపోయింది. ఒక్కసారి పెద్ద పెట్టున ఏడుస్తూ భర్త వద్దకు పరుగున వెళ్ళింది. శివయ్య, చూసావా నీవు ఏ స్థితిలో ఉన్నావో? శివదేవుని పూజించకపోగా కనీసం కథను కూడా వినటానికి తిరస్కరించావు. చేసిన తప్పుకు క్షమించమని లెంపలు వేసుకో అని మందలించాడు భార్యను. శివయ్య భార్య తన తప్పుకు పశ్చాత్తాపం చెంది పరమేశ్వరుడిని పరిపరి విధాలుగా క్షమించమని కోరింది. అనంతరం వచ్చిన సోమవారం నాడు వేకువనే లేచి విధి విధానాలను ఆచరించి సోమవార వ్రతాన్ని ఆచరించి కథాక్షితలను తలపై ధరించి భక్తితో ప్రసాదమును స్వీకరించింది. ఆనాటి నుండి ప్రతి సోమవారము శివదేవుని అభిషేకించి వ్రతాన్ని ఆచరించేటటి వారు. 3 సోమవారములు వ్రతాన్ని ఆచరించగానే వారు పోగొట్టుకున్న సిరి సంపదలు వారిని చేరాయి. స్వామికి ప్రీతికరమైన ఎట్టి అభిషేకమును చేయించినను స్వామి ప్రీతి చెందిన తగిన ఫలాన్ని భక్తులకు ప్రసాదిస్తాడు. ప్రత్యక్షంగా వీరిని చూసిన గ్రామ ప్రజలు ఆనాటి నుండి వారును సోమవార వ్రతాన్ని చేస్తూ స్వామి కృపను పొంది సంతోషంతో జీవించసాగారు. శివదేవుని పూజ, సోమవార వ్రతము, శివస్థుతి ఇహాములందు సిరి సంపదలను, వరమునందు మోక్షమును ప్రసాదించును. ఈ కథను చదివిన వారిపై, విన్న వారిపై, శుభకార్యాల్లో ఈ కథను అందించిన వారిపై భక్త సులభుడైన పరమేశ్వరుడు, ఆ ధవల గంగాధరుడు పార్వతీపతి తన కృపా కటాక్షములను ప్రసరింపచేసి అష్టైశ్వర్యములను ప్రసాదిస్తాడు అని సూత పౌరాణికుడు సౌనకాది మహర్షులకు మునులకు వివరించాడు. శివదేవుని కథ సమాప్తము.